అందులోని మనుషులకు మాలాంటి సంస్థలకు అంకితం చేసిన మా హృదయ రాజ్యపు మహారాజు తండ్రి అంతటి తోడు సూర్యప్రసాద్ గారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేనే లేదు. ఇవాళ మేము మా సంస్థ రూపంలో ఒక అడుగు వేసినా, ఒక ఆలోచన చేసినా, ఆఖరికి మా సంస్థ ఈ సమాజంలో ఊపిరి తీసుకుంటున్నా అందుకు ఏకైక మూల కారణం సూర్యప్రసాద్ గారు. ఎందరో పెద్ద మనుషుల్ని కలవడానికి మాకు ఎంతో సహాయపడిన దిక్సూచి మా సూర్యప్రసాద్ గారు. సార్, మీకు తెలియదు, మా ఈ 3వ వార్షికోత్సవ సంబరాలు ఇవాళ అని మీరు అనుకోవచ్చేమో, కానీ మీరు ఇక్కడికి హాజరవుతున్నారని తెలిసినప్పుడే మొదలయ్యాయని మాకు మాత్రమే తెలుసు. మీ చల్లని దీవెన మాకు ఎప్పుడూ ఉండాలని, మీరు చూపిన దారిలో మేము నడవాలని అభిలాషిస్తూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత మైక్ కొట్టుకోవడం అంటే కత్తి మీద సాము అంటారు కదా, అన్నది చాలా చాలా కష్టం, పెద్ద సాహసం అది. కానీ తప్పదు, సాహసం చేయాల్సిందే. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం, ఇంకొకటి కాదా అని అన్నమాచకీర్తం ఉంటుంది. ఇటువంటి ఒక గ్యాదరింగ్లో ఒకేలాగా ఆలోచించే వ్యక్తులు, ఒకే పనులు చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఆ ఎనర్జీ వేరు కదా, ఆ ఉత్సాహం వేరు. దానికి వయస్సు, హోదా ఏది పనికిరాదు. సో ఇప్పుడు మా వయసు కూడా 20 మీలాగా. సో అందుకే మీలాంటి వాళ్ళ మీద ఎక్కువ వస్తూ ఉంటాం. వే అంటే వీఆర్ విత్ యూ కదా ఎక్కడనేమో, కానీ వే అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఏంటంటే వే స్టాండ్స్ ఫర్ విజ్డమ్. మీ ప్రయాణం ఎంత సార్ చెప్పినట్టు ఇంతింతే ఒకటింతగా ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్తో కలుస్తుంది. విజ్డమ్ ఉంది, విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు, ఎంత తాగితే అంత మొత్తం వస్తుంది కదా. నాలెడ్జ్ ఈజ్ నాట్ డివైన్, విజ్డమ్ ఈజ్ డివైన్. వివేకం కావాలి మనిషికి, విచక్షణ కావాలి, అది మనకు. ఇక యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు. సో అది మనకు. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యూత్, వండర్ఫుల్ యూత్. సో టుడే యూ మే బీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, బట్ టుమారో యూ ఆర్ ద సొసైటీ. ఐఏఎస్ ఆఫీసర్లు మీరే, ఐపీఎస్లు మీరే, టీచర్లు మీరే, ఎంఆర్ఓలు మీరే, కలెక్టర్లు మీరే, రైట్. ఇందాక సార్ చెప్పినట్టు పొలిటికల్ లీడర్స్ కూడా మీరే. సో ఈరోజు స్కూల్స్లో, కాలేజెస్లో, ఇళ్లలో మీరు ఎంత ఆనందంగా, ఆరోగ్యంగా, నిజాయితీగా ఉంటారో రేపు సమాజం కూడా అంతే ఆరోగ్యంగా, నిజాయితీగా, ఆనందంగా ఉంటుంది కదా. సో అందువల్ల మా వాళ్ళ ప్రయత్నం ఏంటంటే మీలాంటి వాళ్ళతో ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఇది మా బాధ్యత, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు మాకు గ్రేట్ఫుల్గా ఉండాల్సిన అవసరం లేదు, కృతజ్ఞత చూపించక్కర్లేదు. ఇట్స్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఒక స్లమ్ ఏరియా ఒకటి ఉంది. స్లమ్ ఏరియా అంటే ఏంటి? ఒక మురికివాడ ప్రాంతం కదా. అక్కడ పెద్ద కారు వచ్చింది, చాలా పెద్ద కారు, చాలా మెరిసిపోతూ ఉంది, ముట్టుపట్టే మాసిపోయింది, అందంగా ఉంది. ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి కారు చూస్తాడు, చాలా అందంగా ఉంది, చాలా ముచ్చటపడతాడు. కానీ వాడు కారు ముట్టుకుంటే భయం. ఇక కారు ఓనర్ వస్తాడు, ఎలా ఏం చేస్తున్నావు అంటాడు. సార్ నేనేం చేయట్లేదు సార్, కారు చాలా అందంగా బాగుంది. కారు నచ్చిందా? సరే కారులోకి వెళ్ళి కూర్చో అంటాడు. సార్ నిజమా? కూర్చోరా, కారు అందే పర్లేదు అంటాడు. పరిగెత్తుకొని కారు డోర్ తీసుకుని లోపల కూర్చుంటాడు. మంచి ఏసీ గాలి వస్తుంది, సీట్లు చాలా మెత్తగా ఉంటాయి, ఎదర్ స్పాన్ సీట్లు చాలా బాగుంటుంది. కారు ఓనర్ ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు డ్రైవ్ చేసుకుంటూ అలా గుంటూరు వీధుల్లో తిప్పుతూ ఉంటాడు. ఎలా ఉంటుంది పిల్లాడికి? సూపర్గా ఉంటుంది. సార్ కారు చాలా బాగుంది, సినిమా కూడా ఎంత అద్భుతంగా కారు చూడలేదు, కారు ఖరీదు ఎంత? ఇలా చూపిస్తాడు వాడు. ఓ 4,000 నేను కొనేస్తాను సార్. రే ఎంత పెద్ద కారు, బ్రాండెడ్ కారు, ఏసీ కారు 4,000 వస్తుందా? మరి ఎంత సారు? 40 లక్షలు. 40 లక్షల? అమ్మో, 40 లక్షల్లో ఎన్ని సినిమాలు ఉంటాయి సార్? మా టీచర్ నాకు చెప్పలేదు. ఎక్కడ కొన్నారు ఈ కారు? నేను కొనలేదు. కొనలేదా? ఏడ దొరికింది సార్, నేను తెచ్చుకున్నా చెప్పండి. అరే ఇటువంటి కారు దొరుకుతుందా? ఎక్కడ వచ్చింది సారు? కొనలేదా అంటారు, దొరకదంటారు. ఎలా వచ్చింది మీకు కారు? రేపు పోయిన నెల మా అన్న నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు, ఒక పుట్టినరోజు బహుమతి నాకు. 40 లక్షల కారు మీ అన్న నీకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండా? సూపర్, మీ అన్న దేవుడు సార్, అసలు శభాష్, మీరు చాలా లక్కీ ఫెలో సార్ అన్న. ఆ కారు అని ఏమన్నాడు, ఒరే నీ మైండ్లో ఇప్పటికిప్పుడు ఏం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా? చెప్తారా? చెప్పండి సార్ చూద్దాం. నీకేమనిపిస్తుంది అంటే నీకు కూడా మా అన్న ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుంది కదా, నిజం చెప్పరా? సూపర్ సార్ మీరు, అందుకే మీరు పెద్దవాళ్ళు, మేము చిన్నవాళ్ళం. బట్ యు ఆర్ రాంగ్ సార్.
నాకేమనిపిస్తుంది అంటే, నాకు కూడా ఒక చిన్న తమ్ముడు ఉంటే ఏదో ఒక రోజు 40 లక్షల కారు కొనేవాడికి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని ఉంది సార్. అంటే నేను నీలా కాదు సార్, నీ అన్నలాగా ఉండాలి సార్, నీ అన్న దేవుడు సార్. సో ఆ చిన్నపిల్లల ఆలోచన, రెండు ఆలోచన ఉండవు, ఒక టైం ఉండదు. ఇలాంటి టైంలో, ఇలాంటి సమయంలో, ఇలాంటి వయసులో పక్క వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎంత ధైర్యం కావాలి, ఎంత దమ్ము కావాలి. ఆ దమ్ము మీలో ఉంది. ఏదో సాధించాలి. వీ కెన్ డూ ఇట్, వీ కెన్ డూ ఇట్. మార్గం దానికదే వస్తుంది. సో 40 లక్షల కారు కన్నా చాలా చాలా విలువైన విషయాలు మంచి పని చేస్తున్నారు. వీ వాంట్ టు స్టార్ట్ ఏ చారిటబుల్ ఆర్గనైజేషన్. ఓకే, స్టార్ట్ చేయండి. వీ నీడ్ సమ్ హెల్ప్. ఏం హెల్ప్ కావాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి. సో చాలా ఓపికగా వివరంగా అన్నీ చెప్తాం. బట్ విల్ ఇట్ హ్యాపెన్? ఆఫ్టర్ సార్ కొంచెం బిజీగా ఉన్నాం సార్, నెక్స్ట్ ఇయర్ చేద్దాం సార్. దట్ నెక్స్ట్ ఇయర్ విల్ నెవర్ కమ్. ఇట్స్ నాట్ ఈజీ. ఆలోచన చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, ఫ్యాన్సీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. బట్ ఆచరణ చాలా చాలా కష్టం. అడ్డంకులు వస్తాయి, కింద పడతాం, మళ్ళీ పరిగెత్తాలి. సో కానీ మాతో పరిచయమైన డే 1 దగ్గర నుంచి ఎప్పుడైతే మా ఆర్గనైజేషన్కి ఇంటర్న్షిప్ కోసం వచ్చారో అయ్యప్ప టీం, ఆ డే 1 నుంచి దే కెప్ట్ రన్నింగ్. పరిగెడుతూనే ఉన్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, పనులు చేస్తూనే ఉన్నారు. సో నో వండర్ ఇట్స్ ఆల్రెడీ 3rd year. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వల్ల అసలు ఇంతమంది పెద్దవాళ్ళు ఒకే వేదిక మనం తీసుకురావడమే ఇట్ సెల్ఫ్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ వే. సో మీలో ఆ నిజాయితీ ఉంది కాబట్టి థింగ్స్ విల్ వర్క్అవుట్. ఇందాక సార్ చెప్పారు, పేరెంట్స్కి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు అకాడమిక్స్లో ఇంకా ముందుంటారు. ఎందుకంటే ఉద్యోగాలు కావాలంటే ఏం కావాలి, స్కిల్స్ కావాలి. దిస్ ఆర్ ఆర్గనైజేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్, ఇంకేం స్కిల్స్ ఎక్కడ దొరుకుతాయి? అన్ని స్కిల్స్ క్లాస్ రూమ్లో కొంచెం దొరుకుతాయా? దొరకవు. దిస్ ఈస్ ద వే యూ షుడ్ లెర్న్ ఆల్ యువర్ 21st century స్కిల్స్. కొలాబరేషన్, కోఆపరేషన్, కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, క్లాస్ రూమ్లో దొరకవు. కాబట్టి మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు మా వయసులో మాకన్నా చిన్నవాళ్ళైనా సరే మీ ఆలోచనలకి, మీ మనసుకి పెద్దరికం కాబట్టి నిజంగా మీలాంటి వాళ్ళకి మేము నమస్కారం పెట్టాలి. బికాజ్ యు ఆర్ యాడింగ్ మోర్ వాల్యూ టు అస్ యాజ్ ఎ మెంటర్, యాజ్ ఎ టీచర్, యాజ్ అ కోచ్, వాట్ ఎవర్. సో యు ఆర్ యాడింగ్ మోర్ వాల్యూ. మీ గురించి గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని మీరు మాకు కల్పిస్తున్నారు. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ మన ప్రయాణంలో వాట్ వి లెర్న్, మేము నేర్చుకునే విషయం అంటే ఒక పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. పర్స్పెక్టివ్ అంటే దృక్కోణం, అంటే మనం చూసే విధానం ఒక్కోసారి తేడాగా ఉండవచ్చు. సో మీ ప్రయాణంలో చాలామంది కలుస్తారు, ఇంట్లో, పక్కింట్లో, కాలేజీలో, రేపు ఆఫీసులో చాలా కలుస్తారు. సో మనం ఒకవైపు చూస్తాం కదా, దర్ ఇస్ సంథింగ్ కాల్ ట్రూ అండ్ ట్రూత్. ట్రూత్ అంటే మనం చూసేది, ట్రూ అంటే యూనివర్సల్, నిజం అని. సో ఒక జన విజ్ఞాన వేదికలో ఒక మంచి పాట రాస్తుంది దీనికోసం. ఆ పాట చాలా ప్రచారం పొందింది. సో మీరు తరిస్తాను భరిస్తాను అంటే ఆ పాట పాడతాను. శ్రీరావు గారు పాటలు బాగా పాడతారు. ఆయన లాస్ట్ టైం కూడా మంచి పాట పాడారు. ఎవరు గుర్తుందా సార్ మీకు? పలకానం వే బలకోనం వే ప్రశ్నానం వే బదులు, మంచి పాట పాడతారు. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యానికి రాజు నువ్వే అంటుంది. సో ఈ పర్స్పెక్టివ్ ఏంటంటే, ఇది 2 విషయాలు ఉంటాయి. మనం చూసే విధానం ఎలా మారుతుంది, ఎలా ఉంటుందంటే, దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అన్నావు, నేనది వాదం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. సంకలోన ఒక జోలె పట్టి పసి కందుకేక పెడితే, సంకలోన ఒక జోలె పట్టి పసి కందుకేక పెడితే, నీవది గేయం అన్నావు, నీవది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే, అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే, నువ్వది కంకణమన్నావు, నువ్వది కంకణమన్నావు, నేనది సంకెళ్ళన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, నీవది వినోదమన్నావు, నీవది వినోదమన్నావు, నేనది ప్రమాదమన్నాను.
దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. నమ్మిన విలువల కోసం కొందరు ప్రాణాలర్పిస్తే, నమ్మిన విలువల కోసం కొందరు ప్రాణాలర్పిస్తే, నీవది మరణం అన్నావు, నీవది మరణం అన్నావు, నేనది జననం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. సో దిస్ ఇస్ కాల్డ్ పర్స్పెక్టివ్. గాయం వేరు, గేయం వేరు, వినోదం వేరు, ప్రమాదం వేరు, మరణం వేరు, ఇది తెలుసుకోవడమే మనిషి యొక్క బాధ్యత. దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ అవేర్నెస్. మనిషికి ఉండే అవగాహన ఏంటంటే మనకుండే ఆ వివేకం అనేది అక్కడ మొదలవుతుంది. సో ఈ విషయంలో మీ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఖచ్చితంగా మీ పర్స్పెక్టివ్, అంటే డోంట్ జడ్జ్ ద అదర్ పర్సన్. సింపుల్గా మన పర్స్పెక్టివ్ ఒకలాగా చూస్తున్నాం కాబట్టి అవతల వాళ్ళకి వెళ్ళేదాకా పూర్తి 360 degrees చూసేంత వరకు కూడా అవతల వాళ్ళని మనం జడ్జ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్స్ అవుతుంటాయి. ఒక క్లాస్ టీచర్ అన్నారు, వాట్ కమ్స్ ఆఫ్టర్ 12 అని అడిగాడు. అంటే 12 తర్వాత ఏమొస్తుంది? ఒక అబ్బాయి లేచి సార్ 1 అని. ఎరా నీకు 5వ క్లాస్ చదువుతున్నావు, నీకు అసలు నంబర్స్ కూడా ఎరా అన్నాడు. 12 ఏమొస్తుంది? 12 తర్వాత వాట్ కమ్స్ ఆఫ్టర్ 12? 13, రైట్? అప్పుడు ఏమన్నాడు? సార్ 1 సార్, చూడండి సార్, క్లాక్ చూడండి సార్, మీ వాచ్ చూసుకోండి సార్, 1 కమ్స్ ఆఫ్టర్ 12 సార్ అన్నాడు. దట్స్ రైట్. ఇంకోటి ఏమన్నాడు? ఓకే, ఐతో సెంటెన్స్ స్టార్ట్ చేయడం మనం, అంటే స్టార్ట్ విత్ ద సెంటెన్స్ విత్ ఐ. సో ఒక అమ్మాయి లేచి ఐ ఈజ్ అని మొదలెట్టింది. షట్ అప్, సిట్ డౌన్. ఐ ఈజ్ అంటే ఐ ఈజ్, ఐ తర్వాత ఏం రావాలి? ఐ యామ్ అని రావాలి. ఎన్నిసార్లు చెప్పాలి మేము? ఎందుకు వస్తారు బడికి? ఆ అమ్మాయి అంది, సార్ హోల్డ్ ఆన్, లిసన్ టు మీ కంప్లీట్లీ. ఐ ఈజ్ ద 9th letter ఆఫ్ ది ఆల్ఫాబెట్. ఎస్ ఆర్ నో? ఎగ్జాక్ట్లీ. సో అవతల వాళ్ళ పర్స్పెక్టివ్ పూర్తిగా అర్థం కాకుండా, ఓపికగా వినకుండా మనం అవతల వాళ్ళని జడ్జ్ చేయకూడదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ వీ ఆల్ హ్యావ్ టు లెర్న్ యాజ్ ఏ సోషల్ కాంట్రిబ్యూటర్. ఓకే, ఇకపోతే మనందరూ తెలిసిందే సామాజిక బాధ్యత, సమాజ సేవ అంటారు. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు పేరెంట్స్ కనిపిస్తుందంటే ఎందుకు పక్కవాడి గురించి అనుకుంటారు. నేను కష్టపడుతున్నాను, నా చదువు, నా ఉద్యోగం, నా కుటుంబం, పక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా నిజాయితీగా బతికి సరిపోతుంది కదా, ఎందుకు పక్కవాడి గురించి ఆలోచించాలి? లాజికే కదా. నేను చదువుకున్నా, బాగా కష్టపడి ఉద్యోగం వచ్చింది, సంపాదించుకున్న నా కుటుంబం. సో వై షుడ్ కేర్ అబౌట్ అదర్ పర్సన్? పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు, చెప్తే ఎందుకు పాటించాలి? సో సామాజిక బాధ్యత గురించి ఒక 3 విషయాలు చాలా క్లుప్తంగా మనం చెప్పచ్చు, ఇంట్లో వాళ్ళకైనా బయటకైనా సరే. ఫస్ట్ ఏంటంటే వై యూ షుడ్ కేర్ అబౌట్ సొసైటీ. దెర్ ఇస్ నో ఫెయిర్ కాంపిటీషన్. ప్రపంచంలో న్యాయబద్ధమైన పోటీ ఎక్కడా లేదు. అంటే నాకన్నా కష్టపడే వాళ్ళు, నాకన్నా తెలివైన వాళ్ళకి నాకు వచ్చిన అవకాశాలు వాళ్ళకి రాలా, నాకున్న వనరుల వాళ్ళకి లేవు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చదువుకునేటప్పుడు 10th క్లాస్లో నేను చదువుకున్నప్పుడు నా ప్రక్కన నా ఫ్రెండ్ ఒకడు నేను చదివేది వింటూ నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాడు. నాకు 90% వచ్చే, వాడికి 85 వచ్చేది. ఎవడు గొప్ప? నిజంగా వాడు కూడా చదువు మొదలు పెడితే వాడికి ఎంత వస్తాయి? 95 వస్తాయి. కానీ నాకు వచ్చిన అవకాశాలు వాడికి రాలేదు. నాకు వచ్చిన అమెరికా అవకాశం వాడు రాలేదు కాబట్టి వాడు ఒక చిన్న ఉద్యోగం సెటిల్ అయిపోయాడు. సో అటువంటి వాళ్ళతో నేను ఎగ్జామ్ రాస్తే, ఎంసెట్ రాస్తే నాకున్న 100 ర్యాంక్ వేళ వెళుతుందా లేదా? సో నా ఎదుగుదలలో అటువంటి వాళ్ళ పాత్ర ఉంది. సో మన ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మన హోదా అయినా సరే కేవలం నా ఒక్కడి కష్టమో, నా ఒక్కడి సొత్తు అనుకుంటే అంత మూర్ఖత్వం ఎక్కడ ఉండదు. బికాజ్ దేర్ ఇస్ నో ఫెయిర్ కాంపిటీషన్. నీతో నువ్వు మిగతా వాళ్ళతో కంపీట్ కాలే, రైట్? సో దిస్ ఇస్ నెంబర్ 1. సో మనం ఏం చేయాలి? ఒక స్థాయి కింద మన పరుగు ఆపాలి. పరుగు ఆపి ఏం చేయాలి? అవకాశాలు రాని వాళ్ళ కోసం, వనరులు లేని వాళ్ళ కోసం మన వనరులు, మన సమయాన్ని ఖర్చు పెట్టడం. దిస్ ఇస్ సింప్లీ కాల్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీన్నే సామాజిక బాధ్యత అంటారు. దీన్ని నథింగ్ కాల్డ్ సోషల్ సర్వీస్. సమాజ సేవ అనేది ఎక్కడా లేదు. దేర్ ఇస్ నోబడీ డూయింగ్ సర్వీస్ హియర్. ఇట్స్ ఆల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే. ఎందుకంటే చాలా 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 మనం తీసుకున్నాం చిన్నప్పటి నుంచి. వంటలు చేసే ఆయమ్మల నుంచి, రోడ్లు ఊడ్చే వాళ్ళ నుంచి, అందరి నుంచి తీసుకుంటూనే ఉన్నాం. మళ్ళీ ఏం చేయాలి? ఇవ్వకపోతే లాభం అయిపోతుంది, వంటలాగా అయిపోతుంది. మహేష్ బాబులో ఎప్పుడు స్లిమ్గా ఉన్నాడు, ఏం చేయాలి? ఇచ్చేయాలి.
సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ సోషల్ సర్వీస్, ఇట్స్ కాల్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు సేవ చేస్తారు? తీసుకున్న దానికన్నా ఎవరైతే మళ్ళీ ఎక్కువ ఇవ్వగలరో వాళ్ళని సేవ చేయడం, దే ఆర్ కాల్డ్ సోషల్ సర్వీస్. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్? నాకు తెలిసి ఎవరికి పాసిబుల్ కాదు. మనం తీసుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వగలిగితే సింపుల్. ఎక్కడో మదర్ తెరెసా లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఇట్స్ ఆల్ కాల్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో నంబర్ 1, దిస్ నో ఫెయిర్ కాంపిటీషన్. ఇక సెకండ్ రీజన్ ఏంటంటే ఇట్స్ ఆల్ హ్యూమన్ నేచర్. బై హ్యూమన్ యు ఆర్ సపోజ్ టు థింక్ అబౌట్ అదర్ పర్సన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, ఒక మామగారు పళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. ఒక ఆయన రోజు కేజీ పళ్ళు కొంటాడు. కేజీ పళ్ళు కొని ఏం చేస్తాడు? ఒక పన్ను ఒలిచి ఒక తొన తిని మళ్ళీ ఇచ్చేస్తాడు. మామగారు బాగా నువ్వు తిని చెప్పి ఆ మామగారు తిని చూస్తుంది, అది బాగానే ఉంటుంది. బాగానే ఉంది కదమ్మా అంటే ఏమో నాకు అసలు నువ్వు తిని అంటాడు. సో రోజు ఇదే తంతు. వీళ్ళ ఫ్రెండ్ ఏమంటాడు, ఎరా నువ్వు కావాలని చేస్తున్నావు కదా, మామగారికి పండించేస్తున్నావు కదా, ఎందుకు చేస్తున్నావు తినాలి, ఏంటి ఉద్దేశం? వాడేమంటాడు, మామకి 75 ఏళ్ళు ఉంటాయి, మా అమ్మ వయసు ఉంటుంది, ఆవిడ ఈ వయసులో ఈ వ్యాపారం చేసుకుంటుంది, ఇంట్లో ఎవరు ఉంటుండ్రు, నేను మామూలుగా ఇస్తే ఆవిడ తింది కదా, ఏదో వంక పెట్టి నేను ఆవిడతో తినిపిస్తున్నాను, నాకు చాలా తృప్తిగా ఉంది. కథ ఇంకా అయిపోలే. ఈ మామ పక్కన చిన్న పిల్లడు ఒకడు ఉంటాడు. వాడేమంటాడు, ఏమే బామ్మ రోజు చూస్తున్నాను ఆ బాబుగారు పళ్ళు కొన్న తర్వాత ఆయన తెలియకుండా 2 పళ్ళు ముందే సంచులు వేసేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇలా? మామ ఏమంటుంది, నా మీద జాలితో ఆయన ప్రేమతో ఒక పండు కావాలి ఇచ్చేస్తున్నాడు, నాకు తెలిసినది. సో నేను అతనికి కుటుంబానికి ఎందుకు నష్టం అంటే నేను ఆయన తెలియకుండా ముందే 2 పళ్ళు ఇచ్చేస్తాను, ఇది నాకు తృప్తిగా ఉందిరా. సో అందులో వాళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా? కనీసం వాళ్ళ పేరు కూడా తెలియదు, కానీ ఒక మనిషికి ఇంకో మనిషికి ఉండే సంబంధం ఉంది. దట్ ఈస్ కాల్డ్ సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ మనిషిని మనం ఇది మర్చిపోతున్నాం. ఇండియాలో 135 కోట్ల జనాభాలో మనుషుల సంఖ్య ఎంత చెప్పండి? 135 కోట్లు ఉన్నారు అంటే ఎవరు జనాభా? 2 కాళ్ళు 2 చేతులు ఉండి జనాభా లెక్కల్లో టిక్కు పెట్టుకున్న సంఖ్య 135 కోట్లు. అందులో మనుషులు ఎంతమంది? మేబీ 30 కోట్లు, మేబీ 3 కోట్లు, 3 లక్షలు. వీ డోంట్ నో, వీ డోంట్ హ్యావ్ ఏ ప్రాసెస్ టు నో. సో ఇప్పుడు మనకు కావాల్సింది, మీలో ఎవరు కోటీశ్వరుడు, మీలో ఎవరు బిచ్చగాళ్ళు కాదు, మీలో ఎవరు మనుషులు. ఇలాంటి కార్యక్రమం మనకు కావాలి. ఎంతమంది ఇళ్లలో మనుషులు ఉన్నారు? ఎంతమంది స్కూల్స్లో, ఎన్ని స్కూల్స్లో మనుషులు ఉన్నారు? మన పక్కింటి ఎంతమంది ఉన్నారు? కాలేజీలో ఎంతమంది ఉన్నారు? మనం వర్క్ చేసే ఆఫీస్లో ఎంతమంది ఆ మనిషితమైన మనుషులు ఉన్నారు? ఇది మనకు కావాలి. అప్పుడు నిజంగా రేపు పొద్దున వన్ డే డౌన్ ద టైం అనిపిస్తుంది, యా భారతదేశంలో 140 కోట్ల మంది కూడా మనుషులే అని గర్వంగా చెప్పుకో. కానీ అప్పటి వరకు కూడా మనలాంటి ఆర్గనైజేషన్స్, మనలాంటి సంస్థలు, మీలాంటి సైనికులు పని చేస్తూనే ఉండాలి. సొసైటీ నీడ్స్ పీపుల్ లైక్ యూ. చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ సక్రమంగా ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు బాగుంటాయి. సో మన ప్రయత్నం అదే. కాబట్టి మీరు వెళ్ళేది అసలు రైట్ సోర్స్. చాలా గ్యాప్స్ ఉన్నాయి. పిల్లల కెరీర్ గైడెన్స్ గురించి జీరో నాలెడ్జ్, టీచర్లకి టైం ఉండదు, పేరెంట్స్కి అవేర్నెస్ ఉండదు. అడల్ట్ ఎడ్యుకేషన్, కౌమారస్ ఉన్న పిల్లలకి ఏం చెప్తున్నారో ఎవరికి నోబడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్. అసలు ఆ కౌమార వయసులో విషయాలు సరిగా అర్థమయ్యేలాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రాసెస్ లేదు. చాలామంది ప్రతిభ ఉన్న, ఆసక్తి ఉన్న చదువు మధ్యలో ఆగిపోతున్నారు. సో చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా అందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి. రైట్. ఇక చివరిగా వచ్చే మూడో విషయం, 2 విషయాలు కదా. మూడో కారణం ఏంటంటే బై హ్యూమన్. మీరు ఒక నేను కాకుండా నా పక్క, నేను, నా కుటుంబం, నా భార్య పిల్లలు, నా పొలం, నా కులం, నా మట్టి, ఇలాంటి ఆలోచన కాకుండా పక్క వాళ్ళు ఆలోచించే వాళ్ళు 24% హ్యాపీగా జీవిస్తారని రీసెర్చ్ చేయాలి. సో దానికోసం సరే మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అదర్ పీపుల్. రైట్. దీస్ ఆర్ త్రీ రీజన్స్. ఒకటి, దెర్ ఇస్ నో ఫెయిర్ కాంపిటీషన్. సెకండ్, బై హ్యూమన్ నేచర్ యూ నీడ్ టు హ్యావ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. థర్డ్ రీజన్, 24% హ్యాపీగా ఉంటారు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ డాపమైన్ అండ్ ఆక్సిజన్ ఉంటాయి కదా. సో వాట్ ఎల్స్ యూ నీడ్? సో ఇప్పుడు కూడా ఎవరైనా మీకు యు ఆర్ ఎ సోషల్ వర్కర్, యు ఆర్ ఎ సోషల్ సర్వీస్ అన్నప్పుడు డోంట్ బిలీవ్ ఇన్ దట్. నోబడీ సోషల్ వర్కర్, నోబడీ సోషల్ సర్వీస్. ఇట్స్ ఆల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. చివరిగా మీకు అందరికీ ఏదో ఒకటి అనిపిస్తుంటుంది, దీనివల్ల ప్రయోజనం ఏంటి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ మై లైఫ్? ఎక్కడో చోట ఖచ్చితంగా డీమారలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము అయ్యాం. వీ హ్యావ్ ట్రావెల్ ఆల్ ద వే త్రూ. అలాంటి టైంలో ఒక చిన్న కథ మీకు చెప్తాను. ఒక యుద్ధం జరుగుతుంది ఒక ఆర్మీ గ్రౌండ్లో. యుద్ధం చాలా భీకరంగా అవుతుంది. 2 సైనికులు ఉన్నారు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అందులో ఒక సైనికుడు చాలా విపరీతంగా గాయపడి కింద పడిపోయాడు. ఇంకొక ఆయన ఆ యుద్ధం చేసుకుంటూ దూరం వెళ్ళిపోయాడు.
కాసేపు అనిపించింది అయ్యో నాకు ఫ్రెండ్ ఎక్కడ ఉండిపోయాడని చెప్పేసి ఆ మేజర్ అడిగాడు, సార్ నేను ఐ నీడ్ టు గో బ్యాక్ టు మై ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్ తీసుకురావాలి. ఆ మేజర్ అన్నాడు, ప్రయోజనం ఉండదు, నువ్వు వెళ్ళేసరికి ఆయన చనిపోయి ఉంటాడు, దేర్ ఇస్ నో యూస్ ఫర్ యూ గోయింగ్ బ్యాక్ అని. ఫ్రెండ్ ఏమంటాడు, లేదు సార్ నా ఫ్రెండ్ ఎలా వదులుకుంటానని చెప్పి నేను వెళ్తాను అంటాడు. సరే నీ కర్మ బట్ బీ కేర్ఫుల్ అని చెప్తాడు. సో గంట సేపు తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు, ఫ్రెండ్ వెళ్తాడు. ఎలా తీసుకొస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ భుజం మీద వేసుకొని తీసుకొస్తాడు, అప్పటికి ఆయన చనిపోయి ఉంటాడు. సో మేజర్ చెప్తాడు, చెప్పాను కదా ప్రయోజనం ఉండదు అని, చిన్ని కూడా దెబ్బలు తగిలాయి, యూ టుక్ సో మచ్ రిస్క్. సో సైనికుడు ఏమన్నాడు, సార్ ప్రయోజనం ఉంది సార్ అన్నాడు. ఏముంది, నీ ఫ్రెండ్ చనిపోయాడు కదా. సార్ నేను అక్కడ వెళ్ళేటప్పటికీ వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, నన్ను చూడగానే ఒక నవ్వు నవ్వి నువ్వు వస్తావు నాకు తెలుసురా అని నా ఒళ్ళో వాడు నిద్రపోయాడు. చాలా సార్ నాకు ప్రయోజనం ఉంది సార్, ఐ నో వాట్ ఐ డిడ్, ఐఎమ్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్ హ్యాపీ సార్. సో నా వల్ల ఏం జరుగుతుంది, నా ఒక్కడి వల్ల ఈ ప్రపంచం మారుతుందా అని చాలా అనిపిస్తుంది. బట్ వన్ పర్సన్ కెన్ మేక్ ఏ డిఫరెన్స్. దే సంథింగ్ కాల్డ్ ఓపీసీ మ్యాట్ అంటారు. ఓపీసీ మ్యాట్ అంటే వన్ పర్సన్ కెన్ మేక్ ఏ డిఫరెన్స్. ఆ మ్యాట్లో ఉంది కదా డిఫరెన్స్. ఎంఈడి చాలా మనకు అంటారు, నీకు ఏమన్నా పైచిమా పిచ్చా, అమెరికా ఉద్యోగం వదిలేసి 2 లక్షలు పక్కన పెట్టేసి ఏం చేస్తాను, నీకు ఏమైనా పిచ్చా? ఎస్ పిచ్చే, బికాస్ ఐఎమ్ మేకింగ్ ఎ డిఫరెన్స్. మ్యాడ్, ఐఎమ్ మ్యాడ్, రైట్? సో వీఆర్ ఆల్ మ్యాడ్ పీపుల్, ఎవ్రీబడి ఈజ్ మ్యాడ్, వీఆర్ మేకింగ్ ఎ డిఫరెన్స్. సో ఒక్క మనిషి వల్ల ఏమవుతుంది అనుకుంటే ఈరోజు మనం ఎంత కంఫర్ట్లీ మనం జీవించేవాళ్ళం కాదు. సో ఆ ఒక్క మనిషి నేను కూడా అయ్యే అవకాశం ఉంది కదా అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. నా లైఫ్లో చాలా మంది ఉన్నారు, మా అమ్మ ఉంది చదువుకోలేదు, కానీ నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లలు చదివించాలని చాలా పట్టుదలతో పుల్లలు కొట్టేది, ఇడ్లీలు వేసేది, అట్లు వేసేది, చిన్న కిరాణా కొట్టు నడిపేది. సో షీ మేడ్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. షీ వాజ్ మ్యాడ్, రైట్? మా టీచర్ చందాలు వేసుకున్నాను ఎగ్జామ్స్ పంపించేవారు. దే ఆర్ మ్యాడ్ పీపుల్, రైట్? దే ఆర్ డిఫరెన్స్. మా విలేజెస్ ఎంసెట్లో 483 ర్యాంక్ వచ్చిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత మా ఊళ్ళో అందరూ కూడా ఒక థియేటర్లో ఒక సినిమా వేసి ఫండ్ రైజింగ్ చేశారు 6,000 రూపీస్ కోసం. వై షుడ్ దే డూ ఇట్, రైట్? ఇక నాసా ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు దే గివ్ స్కాలర్షిప్. సో మన లైఫ్లో చాలామంది పిచ్చి వాళ్ళు తగులుతూ ఉంటారు, మ్యాడ్ పీపుల్. దట్స్ ద రీజన్ వీ షుడ్ బికమ్ మ్యాడ్, రైట్? వీ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్. సో అందులో ఒక్కడి వల్ల ఏం జరుగుతుంది అనేది ఎట్టి పరిస్థితి కూడా మనకు అది రాకుండా చూసుకోవాలి. ఇక చివరిగా మార్గాన్ని దాటేవాడు సమర్థుడు, మార్గాన్ని చూపేవాడు నాయకుడు. మార్గాన్ని దాటడం చాలా ఈజీ. ఎక్కడో కొడతాం, చదువుకుంటాం, ఉద్యోగం వస్తుంది, వ్యాపారం చేసుకుంటాం, డబ్బులు వస్తాయి, పెళ్లి చేసుకుంటాం, అయిపోతాం. దట్ ఈస్ నాట్ గ్రేట్, దట్ ఈస్ నాట్ యూనిక్, దట్ ఈస్ నాట్ ఫన్, రైట్? 10 మందికి మార్గాన్ని చూపే నాయకుడిగా నిలబడమే అది దట్ ఈస్ వాట్ నీడ్. సో వేలో ఉన్న ప్రతి ఒక్క సైనికుడు కూడా మార్గాన్ని దాటే సమర్థులా మిగిలిపోకుండా మార్గాన్ని చూపే నాయకుడు ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ప్రయాణం ఇంకా కొనసాగాలి. ఇందాక సార్ చెప్పినట్టు ఇట్ షుడ్ గెట్ మల్టిప్లై. వేలాంటి సంస్థలు ఇంకా రావాలి. యాక్చువల్లీ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఏంటి మనకి? ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఈజ్ టు డై కదా. వీ షుడ్ డై. వై షుడ్ వీ హ్యావ్ పడాలా ట్రస్ట్, వై షుడ్ హ్యావ్ వే? నిజంగా అందరూ మనుషులు అయిపోతే ఎందుకు మనకి? వీ డోంట్ హ్యావ్ దిస్ మీటింగ్ ఎట్ ఆల్, రైట్? సో అవర్ పర్పస్ ఈజ్ టు డై. ఈ సంవత్సరాన్ని చనిపోవాలి, దట్ ఈస్ ద హోల్ పర్పస్. అలా చనిపోవాలంటే ఆ జనాభా లెక్కల్లో మనుషుల శాతాన్ని పెంచాలి. మనుషులు తయారు చేయాలి. మనం తయారు చేస్తున్నాం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, ఐపీఎస్, ఐఏఎస్, టీచర్స్, లాయర్స్. వీళ్ళలో ఎంతమంది మనుషులు ఉన్నారో దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? సో మన ప్రయత్నం ఏది కూడా వృధా పోదు. ఖచ్చితంగా మీరు పెట్టే ప్రతి సెకండ్ కూడా ఇట్ ఈస్ యాడింగ్ ఎ గ్రేట్ వాల్యూ సొసైటీ, రైట్? సో కీప్ గోయింగ్, కీప్ రన్నింగ్. మాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మీ వెనకాల ఉంటారు, రైట్? సో మీ నుంచి నేర్చుకోవాల్సి చాలా ఇష్టం మేము. సో అందువల్ల జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ హెల్త్ జాగ్రత్త. మరీ ఎక్కువ పరిగెత్తి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. సో మనం బాగుంటేనే ఇంకో 10 మంది చేయగలం కదా. ఆ స్వార్థం ఉండాలి, ఆ గర్వం ఉండాలి మనకు, ఆ కొంచెం స్వార్థం. తన్ని మాల ధర్మం మొదలు చెట్టు బేరమో లేదు కదా, సామెత ఉంది కదా. సో అందువల్ల కీప్ గోయింగ్. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఈ పండగ వాతావరణంలో పాల్పంచిన అవకాశం కల్పించినందుకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.